లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి. కసితో పరిగెత్తుర్రి. పాడాలనుకుంటే మంచిగా వాడేయ్రి. చదవాలనుకుంటే కసిగా చదివేయ్రి. నీ టార్గెట్ 10 మైళ్ళు అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని బిజినెస్ మ్యాన్ సినిమాలో మహేష్ బాబు అన్న డైలాగ్ ఉంటుంది చూడుర్రి. అగో గట్నే ఈ నడుమ చదువుకుందామనో కొలువులు చేద్దామనో బయట దేశాలకు పోయేటోళ్ళంతా పిల్లనో పిల్లగాన్నో సొంతంగా చూసుకోవాలనే గోల్ను కసిగానే పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. అగో వరంగల్కి వెళ్ళి లండన్కు పై చదువుల కోసం పోయిన గీ తమ్ముడు కూడా మళ్ళీ గదే పని చేసిండు. ఒకప్పుడు పెళ్ళిళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసేటోళ్ళట. కానీ ఇప్పుడు ఎవ్వరు చూడకున్నా 7 ఖండాలు దాటి నడుస్తున్నాయి ప్రేమ పెళ్ళిళ్ళు. ఇగో ఇది కూడా అసంటి ఖండాంతర ప్రేమనే. మస్తు చేస్తున్నారులే డాన్స్. పిల్లగాడే కాదు, అటు పిల్లోల తల్లిదండ్రులు ఇటు పిల్లగానోళ్ళ తల్లిదండ్రులు కూడా ఇరుగా తీస్తున్నారు మరి. వరంగల్ అబ్బాయి ఇటలీ అమ్మాయి. వరంగల్ పోచన మైదాన్ కొడిపాలలో ఉండే ఈ సూర్యప్రీతం పై చదువుల కోసం లండన్కి పోతే ఈ ఇటలీ పొల్ల మాట్ ప్రిటెల్ తోటి సోపతి కలిసిందట. ఇక సోపతి ముదిరి ప్రేమైంది. ప్రేమ పెరిగి పెద్దగా పెద్దల దాకా పోతే హద్దులు లేకుండా సాగుతున్న వీళ్ళ ప్రేమను పెళ్లి పందిట్లకు తీసుకుపోదామని ఫిక్స్ అయ్యారట. ఈ ఎల్లుండి 18వ తారీఖు నాడే పెళ్లి ఫిక్స్ చేసుకున్నారట. ఇక అంతకంటే ముందు ఎంగేజ్మెంట్ సంగీత ప్రోగ్రాంలు అని పెట్టుకుంటారు కదా. ఇక అలానే ఇట్లా డ్యాన్స్ చేసిరు నిన్న. కానీ నీ టార్గెట్ 10 మైళ్ళు అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అని సినిమాల మహేష్ అన్న చెప్తే నీ టార్గెట్ పై చదువులు అయితే ఎయిమ్ ఫర్ ద లైఫ్ పార్ట్నర్ అని గోల్ సెట్ చేసుకొని పేరెంట్స్కు పెద్ద పని తప్పిస్తున్నారు కదా ఈ నడుమ బయట దేశాల పంటి పోయేటోళ్ళంతా. చదువుల పట్టా తీసుకొని కొలువు చేస్తారేమో అనుకుంటే లైఫ్ పార్ట్నర్లను చూసుకొని చెట్టా పట్టాలు వేసుకుంటున్నారు. ప్రేమకు కులం మతం ప్రాంతమే కాదు దేశాలు ఖండాలు కూడా అడ్డు రావని చూపెడుతున్నారు పో.